దేవుడు కూడా మనను రక్షించడం కోసం ఆయన అనాది కాలం నుంచి సిద్ధపడి మన కోసమై కాలం పరిపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనల్ని ఆయన రక్షించుకున్నాడు. దీన్ని మనం గుర్తించామా? ఆయన చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నామా? ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా? ఆయన వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనకు మనంగా ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ ప్రభువు ఈ రోజే ప్రభువు కనుక వస్తే మనం ప్రభువుతో ఎత్తబడతామా? ఆ విశ్వాసం మనకుందా? ఒకసారి మనకు మనంగా ప్రశ్న వేసుకుందాం. మనం సిద్ధపడదాం. క్రీస్తుని విశ్వసించావా? ఆయన నీ కోసం పుట్టి ఉన్నాడు. ఆయన నీ కోసం పుట్టాడు. మరి మనం ఎవరి కోసం? ఒక సందర్భంలో యోహాను సువార్తలో 18వ అధ్యాయం ఒక మాట, పిలాతు దగ్గర ప్రభువును ప్రశ్నిస్తారు. నీవెవరు అయ్యా? నీ యూదుల రాజువా అని అంటే ప్రభు అన్నాడు, నీవన్నట్టే నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకములోనికి నేను వచ్చి తిని. ప్రభువు వచ్చింది, ఆయన పుట్టింది ఎందుకోసం? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి. ఇందుకోసమే నేను లోకమునకు వచ్చాను. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం పుట్టింది ఎందుకోసం? ప్రభువు పుట్టింది మన కోసం అయితే మనం పుట్టింది ఎవరి కోసం? ఒకసారి మనకు మనంగా ప్రశ్న వేసుకుందాం. క్రీస్తు మన కోసం, క్రీస్తు మనకు రక్షకుడుగా వచ్చాడు.